హాయ్ అండి, నేను మీ రోజాని. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే మీకు ప్రతిరోజు వీడియోస్లో మగ్గం బ్లౌజులు చూపించి బోర్ కొట్టించేసాను కదండి. ఈరోజు అయితే నేను మా ఇంట్లో పెంచుకునే మొక్కలను చూపిద్దామనేసి వీడియో చేశానండి. ఇవి కొంచెం మీకు మైండ్ రిలీఫ్ ఉండడానికి. ఈరోజు అయితే నేను మా ఇంట్లో పెంచుకునే చామంతి మొక్క అండి. ఇది చామంతి చిన్న మొక్క తెచ్చేసాను. ఒక ప్లాస్టిక్ బకెట్లో మట్టి పోసి దాంట్లో ఈ మొక్క తెచ్చేసానండి. ఇవైతే చాలా ఫుల్గా పూసినాయండి పువ్వులు. చెట్టుకైతే ఖాళీయే లేదు, మొత్తం పూసినాయండి. మొత్తం మొగ్గలేసి మొత్తం ఫ్లవర్స్ మొత్తం వచ్చినాయి. చూడండి, మొత్తం ఇప్పారిపోయినాయి ఫ్లవర్స్ అన్నీ. ఇలాగా నాకైతే చెట్లు పెంచడం చాలా ఇష్టం, పూలు అంటే చాలా ఇష్టం అండి. ఇలాగ నేను వేసుకుంటుంటాను ఈ చెట్లు. చూసారు కదండి. అలాగే ఇంకొక బకెట్లో మట్టి పోసానండి. మట్టి పోసి విరజాజి కొమ్మ తెచ్చి నాటానండి. ఇవి ఆకులన్నీ రాలిపోయినాయి, కానీ కొంచెం ఇప్పుడే ఇగురు పెడుతుంది. ఇది వచ్చేసి పుదీనా అండి. పుదీనా మనం ఇంట్లో కూరకు తెచ్చుకుంటాం కదండి, అది కొంచెం ఒక చిన్న మొక్క నాటాను ఏరుతో సహా. అవి మంచిగా వచ్చేసింది. ఇది వచ్చేసి సపోటా చెట్టు అండి. చూడండి, పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి. ఈ సపోటకాయలు పెద్ద కాయలు ఉంటే ఆ విత్తనాలు తీసుకొని నాటానండి. 2 విత్తనాలు నాటాను, 2 మొక్కలు వచ్చినాయి. చూడండి, చాలా బాగా వచ్చినాయి. దీంట్లో కూడా విరజాజి మొక్క వేసానండి. అలాగే ఈ బకెట్లో అయితే ఇదిగోండి దానిమ్మ మొక్క అండి. ఇంట్లోకి దానిమ్మకాయలు తెచ్చుకుంటాం కదండి, ఆ విత్తనాలు తీసి మట్టిలో 2 తీసి పూడ్చానండి. అవి ఇట్లా మొక్క వచ్చేసింది. కేవలం మొక్క కాదండి, విత్తనాలు వేసాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, వస్తాయి. అలాగే దీంట్లో పుదీనా కూడా వేసానండి నేను. ఇది చూడండి, కాడ పెద్దగా వచ్చింది పుదీనా. చాలా ఫ్రెష్గా ఉందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది వచ్చేసి టమాటా మొక్క అండి. చూడండి, ఇవి మొక్కకి ఇప్పుడిప్పుడే పూలు పూస్తున్నాయి, పూత పూస్తుంది. చెట్టు కూడా కొంచెం పెద్దగా వచ్చిందండి. ఒకే బకెట్లో నేను 3 వేసానండి. దానిమ్మ మొక్క. నాకు ఇలా చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలాగ బకెట్లో మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉంటే మనకు మట్టి దొరకడం కష్టం కాబట్టి ఇట్లా బకెట్లో మట్టి పోసుకొని ఇట్లా పువ్వులు పెంచుకోవచ్చు, చెట్లు వేసుకోవచ్చు. నేనైతే ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నాకైతే చాలా ఇష్టం ఇవి. నేను ఖాళీ ఉన్నప్పుడల్లా వచ్చి వీటికి మొక్కలన్నిటికీ నీళ్ళు పోసుకుంటూ చూసుకుంటూ ఉంటానండి. చాలా బాగుంటుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఇలా చెట్లు పువ్వులు చూస్తూ ఉంటే. చూసారా అండి, నేను రోజు 4 తుంచుకొని పెట్టుకుంటానండి పువ్వులను అయితే. చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. లోపలంతా విప్పారిపోయింది, ఏం లేదు, మొగ్గ అనేదే లేదు. అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.